నా నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ దూలయ్యని. మీరు ఓట్లేసి గెలిపించిన మీ దూలయ్యని. 5 సంవత్సరాలు నన్ను మిమ్మల్ని పాలించడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈసారి కూడా మీ ఓటు నాకే వేసి నన్నే గెలిపించాలని, నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీకు తెలియాలని ఈరోజు మీ ముందుకొచ్చాను. మొన్న జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో ఒక జర్నలిస్ట్ నన్ను ఒక మాట అడిగాడు. ఈ 5 సంవత్సరాలు ఈ జనాలకి ఏం చేశారని ప్రజలడిగితే మీరు ఏం సమాధానం చెప్తారని. ఆ జర్నలిస్ట్‌కి నేనొక మాట చెప్పాలనుకున్నాను. అసలు దొంగలు, అసలు అవినీతి పరులు ఈ ప్రజలే. 5 సంవత్సరాలకు ముందు నాకు ఓటు వేయండి అని అడగడానికి వెళ్ళినప్పుడు అదే పాడుబడ్డ ఇళ్లల్లో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు అదే పాడుబడ్డ ఇళ్లల్లో ఉన్నారు. ఎలాంటి ఎదుగుదల లేని కుక్కిన పేన్‌లా ఉండే ఈ ప్రజలా నన్నడిగేది 5 సంవత్సరాలకు ముందు ఓటేసెళ్లి, ఈ 5 సంవత్సరాలలో ఒక్కడైనా నా ఇంటికొచ్చి ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారు? మీకేమైనా కావాలా? మా నుంచి మీరేమన్నా ఆశిస్తున్నారా? అని ఒక్కడైనా అడిగాడా? అలాంటి ప్రజల కోసమా నేను అభివృద్ధి చేయాల్సింది? అని ఆ జర్నలిస్ట్ మొఖం మీద అనాలనుకున్నా. కానీ నాకు మీ మీద ఉండే అభిమానం, మీరంటే ప్రేమ ఆ మాటల్ని ఆపేసింది. అనలేకపోయాను తనతో నేను ఈ మాటలన్నీ. ఇంకొక జర్నలిస్ట్ అడిగాడు. మరి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మీరేం చెయ్యరా అని. వాడికి ఏం తెలుసు నన్ను నమ్ముకుంటే నేనెంత దూరమైనా వెళ్తానని. మొన్న నా తమ్మునికి పెట్రోల్ బంక్ పెట్టిచ్చాను. మా అక్కకి ఒక మినిస్టర్‌తో పెళ్లి చేశాం. ఆ పెళ్ళికి అందరూ భోజనాలకొచ్చారా లేదా అడగండి. పెద్ద కులాల వాళ్ళంతా వచ్చారు గదా! వచ్చి తినేళ్ళెళ్లారు గదా! మన దగ్గర అలాంటి పక్షపాతాలు ఏముండవు. మనం అందరిని సమానంగా చూస్తాం. కనుక్కోండి కావాలంటే మీరు. పెద్ద కులాల వాళ్ళంతా వచ్చారు, తిన్నారు, వెళ్లారు. ఇలాగే మాట్లాడుతూ మరి రోడ్ల పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. నేను రోడ్లేసిస్తే మీరేం చేశారు? ఒక్కడైనా దాన్ని నీట్‌గా ఉంచుకున్నాడా? కనీసం మీకు బాధ్యత ఉందా? రోడ్లను నీట్‌గా ఉంచుకోవాలి. వాటిని చెడగొట్టుకోకూడదని. నేను రోడ్లు వేయడం, మీరు బండ్లు, కార్లు వేసుకొని తిరగడం, ఆ రోడ్లను చెడగొట్టడం, మళ్ళీ రోడ్లేయండన్నాను. ఎక్కడి నుంచి వేసేది? స్థలం ఎక్కడుంది? రోడ్లు వేసేకి కాదు. మా బీరువాలో స్థలం లేదు డబ్బులు పెట్టుకుండేకి. అని నేను ఓపెన్‌గా చెప్పలేకపోయాను. ఎందుకంటే మీ మీద ఉండే ప్రేమ నన్ను ఆపేసింది. అలాగే నేనిచ్చిన మాట ప్రకారం 500 మంది కోసం ఒక టాయిలెట్ కట్టిస్తే ఏం చేశారు మీరు? దాంట్లో పోయి ఉచ్చబోస్తారా? ఒక్కొక్కడైతే లెట్రిన్ కూడా ఎళ్తున్నాడు. అసలు మీకు కొంచెమన్నా బాధ్యత ఉందా? గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే ఎవరిది? మీది. దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటి ప్లేస్‌లో పోయి ఉచ్చబోస్తారా? ఆ కోపంతో కట్టించాల్సిన 500 బాత్రూమ్‌లని ఆపేశాను. ఇందులో తప్పెవరిది? మీది. ప్రభుత్వం ఏదైనా ఒకటి కట్టించిన తర్వాత దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే గదా! అట్లాంటి ప్లేస్‌లో పోయి ఉచ్చబోస్తారా? ఇప్పుడు చూడండి మీ వల్ల ఎంతో మందికి బాత్రూమ్‌లు లేవు. బాత్రూమ్‌ల గురించి అనుకుంటే స్కూల్‌ల గురించి కూడా ఇదే పరిస్థితి. పల్లెలలో ఒకప్పుడు కళ్యాణ మండపాలు ఉండేవి కాదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఎక్కడ చేయాలో తెలియక బల్లల్లో పెళ్లి చేసేవారు. ఇప్పుడు అన్ని ఊర్లలో కళ్యాణ మండపాలున్నాయి. అందుకే మేము కూడా ఎక్కడ స్కూల్ కట్టించలేదు. బిల్డింగ్ కావాలా చదువుకోవడానికి. ఆ కాలంలో వీధి దీపాల కింద కూర్చొని చదువుకున్నారు. మీకిప్పుడు ఇంకా ఇళ్లలో లైట్లున్నాయి. ఇంట్లో కూర్చొని చదువుకోండి ప్రశాంతంగా. ఆహా! బడి పేరు చెప్పి బయట తిరిగి అమ్మాయిలు, గర్ల్ ఫ్రెండ్స్, గంజాయి ఇవన్నీ ఎంజాయ్ చేద్దామనా? ఇంట్లో కూర్చుంటే చదువు రాదా? ఇంట్లో చదువుకుంటే చదువు కాదా? అంటే చదువుకుంటేనే బాగుపడతామా? ఆ మాటకొస్తే మరి నేనేం చదివాను? పార్టీలో చేరిన తర్వాత ఎమ్మెల్యేకి ఏదో ఒక డిగ్రీ ఉండాలని నా పార్టీ వాళ్ళు ఏదో ఒక డిగ్రీ తెచ్చించారు ఏదో యూనివర్సిటీ నుంచి. ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాను నేను. మీకు అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి డిగ్రీలు చాలా వస్తాయి. బళ్ళు లేవు, బళ్ళు లేవు, బళ్ళు లేవు అంటే ఎక్కడి నుంచొస్తాయి? ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. వీళ్ళతో పాటు గవర్నమెంట్ ఆఫీస్‌కి మీరేదైనా పని కోసం వెళ్తే ఇంతకుముందు ఎలా ఉండేది? టేబుల్ కింద చేయి పెట్టంది పనయ్యేది కాదు. నేనొచ్చిన తర్వాత ఎలా మార్చేసాను దాన్ని. మీరు టేబుల్ కింద చేయి పెట్టే కష్టం లేకుండా డైరెక్ట్ పైనుంచే ఇచ్చేయొచ్చు. మీకు రిసిప్ట్ కూడా ఇస్తారు. దీంట్లో కూడా మెరిట్ మీదనే ఆధారపడి పని జేస్తారు. ఎవడెక్కువ డబ్బులిస్తే వాని పని ముందవుతుంది. మీకు రిసిప్ట్ కూడా ఇస్తారు. మీకెలాంటి అన్యాయం జరగదు. దీన్ని కంప్లీట్‌గా ఒక ఆర్గనైజేషన్ చేసేసాను. అలాంటి నన్నా మీరు ఇన్ని మాటలనేది. ఇలాంటి ఎన్నో మంచి పనులు జేసినా, నా నియోజకవర్గ ప్రజలు, యూత్ అంతా నా మీద కోపంగా ఉన్నారంట. ఎందుకని నేనడుగుతున్నా. ఎక్కడో హైదరాబాదో, బెంగుళూరో, చెన్నైలో జాబ్ చేసుకునే నువ్వు, ఓటు వేయడానికి ఒకరోజొచ్చి, ఇలా వచ్చి అలా వెళ్తావు. నీకెందుకయ్యా రాజకీయాలు? నా మీద కోపంగా ఉంటే ముందు నీ ఇంట్లో వాళ్ళకి చెప్పు. ఎవడికి పడితే వాడికి ఓటెయ్యొద్దు. మనకెవడు బాగు చేస్తాడో వాడికి ఓటు వెయ్యి. డబ్బులు తీసుకోవద్దు. చీరలకి, ముక్కు పుడకలకి ఆశపడి ఓటెయ్యొద్దని నీ ఇంట్లో వాళ్ళకి చెప్పు. సొంత రాష్ట్రంలో ఉండి ఒక్క రూపాయి సంపాదించలేని నీకు, నా మీద కోప్పడే హక్కు ఎక్కడి నుంచొచ్చింది? అని నేను ఎన్నో సార్లు అడగాలనుకుంటాను. కానీ యూత్ అంటే నాకు ప్రేమ. వాళ్ళంటే నాకు గౌరవం. అంత గౌరవం ఉన్న వాళ్ళని నేనిలాంటి మాటలు అనలేను. అది నా సంస్కారం.
నా నియోజకవర్గంలో క్రైమ్ రేట్ ఎక్కువవుతుంది. ఎక్కడ పడితే అక్కడ హత్యలు జరుగుతున్నాయి అంటున్నారు. దానికోసం నేనేం చేశాను? తెలీదా మీకందరికి ఏం చేశానో? ఒక హత్యా పాయింట్ పెట్టించాను. ఎవడైతే హత్య చేయాలనుకుంటాడో అక్కడికి తీసుకొనొచ్చి హత్య చేసేసి వాడినక్కడే కప్పెట్టేసి వెళ్ళిపోవచ్చు. అక్కడే ఒక పెద్ద బోర్డ్ కూడా ఉంటది. ఐ లవ్ హత్యా పాయింట్ అని. అక్కడ సెల్ఫీ దిగి ఎంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారో చూడలేదా మీరు? ఇలా ఎంతో మందికి సహాయపడినాను నేను. ఎంతో మందికి చేయూతనిచ్చాను. ఇలాంటి మంచి పనులు చేసిన నా మీద ఎన్నో అభాండాలు. అవినీతి చేశానంట, డబ్బులు తిన్నానంట. నేనలా కనిపిస్తున్నానా మీకు? అసలు జరిగిందేంటో మీకు తెలుసా? గవర్నమెంట్ 100,00,00,000 నిధులు రిలీజ్ చేస్తే, నిజాయితీ గలవాడిని కాబట్టి, నాకు నిజాయితీ ఉంది కాబట్టి, దాంట్లో 20,00,00,000 మాత్రమే నా అకౌంట్‌లో వేసుకున్నాను. ఈ 20,00,00,000 తీసుకున్నా కూడా ఒక జర్నలిస్టు దాన్నంతా ఒక వీడియో తీసి, ప్రూఫ్ అంతా బయట పెడతానన్నాడు. వాడిని చంపించేకి 2,00,00,000 ఖర్చయింది. ఆ కేస్ బయటికి రాకుండా చూసుకోవడానికి, మీడియా వాళ్ళందరికి డబ్బులు తినిపియడానికి 15,00,00,000 ఖర్చయింది. అలా ఇలా ఎళ్లి ఇది ప్రతిపక్షం నోట పడితే, వాళ్ళు నోరెత్తకుండా ఉండడానికి వాళ్ళకి 20,00,00,000 ఖర్చయింది. ఇంత స్ట్రెస్ పెట్టుకొని, నేను మీకోసం పని చేయాలా? కొంచెమన్నా స్ట్రెస్ రిలీఫ్ వద్దా నాకు? ఆ స్ట్రెస్ తీసుకుందామని మలేషియాకి వెళ్తే ఫ్యామిలీతో పాటి, అక్కడ కొంచెం డబ్బులు ఖర్చయింది. మిగిలిన 35,00,000 కాంట్రాక్టర్‌కిచ్చాను. అది నేను ప్రజల కోసం పనిచేసే విధానం. అలాంటి నన్ను ఇన్ని మాటలంటారా? అవినీతిపరుడు, లంచగొండి, నిధులు కొట్టేస్తాడని. మీకు నోరెలా వస్తుందసలు? అసలు నేను రాజకీయాల్లోకి ప్రజల కోసమే, ప్రజల కోసం కష్టపడి పని చేయడానికే వచ్చాను. జోబులు నింపుకోవడానికి కాదు. ఇది మీరెప్పుడు అర్థం చేసుకుంటారు? ఇలా రకరకాల క్వెషన్స్‌తో నన్ను ఇబ్బంది పెట్టారు. అయినా నేను వాటికి ఓర్పుగా సమాధానం చెప్పాను. ఎందుకంటే నన్ను గెలిపించిన మీకు న్యాయం చేయడానికి. మా ఎమ్మెల్యే నిజాయితీ పరుడని మీకు తెలియడానికి. ఇలాంటి వ్యతిరేకమైన క్వెషన్స్‌లో ఒక్కడు ఒక మంచి ప్రశ్న అడిగాడు. "మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు సార్" అని. నేను దానికి సమాధానం చెప్తాను. చదువు అబ్బని నాకు మా ఊర్లో కోట్ల ఆస్తి ఉండేది. మా ఇంటి ముందు ఎలాంటి వాడైనా చెప్పులు లేకుండానే వెళ్ళేవాడు. అలాంటి మా ఊర్లోకి ఒక మాస్టరొచ్చి అందరికి చదువు నేర్పించి అన్ని కులాలు సమానమే, అందరూ సమానమే అనేది నేర్పించాడు. అప్పటి నుంచి మా ఊర్లో అంతా నా ఇంటి ముందు చెప్పులేసుకొని తిరిగేవాళ్ళు. కోపం రాదా? కోపం రాదా? మీరే చెప్పండి. ఇంకా ఒక కార్యక్రమం చేపట్టాను. ఒక తిరుగుబాటు చేశాను. అలా ఎదురు తిరిగిన వానందరిని లేపేశాను. ఇలా మంచి పని చేస్తున్న నా మీద కేస్ పెట్టి జైల్‌లో ఏశారు. జైల్‌లో ఏసినా నాకు మంచే జరిగింది. అక్కడ మాకు సీఎం కలిసాడు. ఆయన జైల్‌లో నుంచే రాష్ట్రాన్ని పరిపాలించేవారు. అప్పుడప్పుడు నిద్రొచ్చి పడుకుంటే, "దూలయ్య నువ్వు పాలించు రాష్ట్రాన్ని" అని నాకిచ్చేవారు. అలా సీఎంతో పరిచయమై, తర్వాత ఆయన నాకు టికెట్ ఇచ్చారు. ఆయన స్ఫూర్తితోనే నేను ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచాను. ఇలా మీరు కష్టపడితే, కృషి చేస్తే మీరు కూడా రాజకీయాల్లోకి రావచ్చు. నేను ఈరోజు ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే కారణం ఎవరు? మీరే. మీరిచ్చిన ధైర్యమే. ఎలా అంటారా? ఎలక్షన్స్ టైమ్‌లో మీ అందరికి ఏమిచ్చాను నేను? 18-30 ఏళ్ల వారికి గంజాయి ఇచ్చాను. 30-45 ఏళ్ల వారికి మందిచ్చాను. 45 దాటిన వాళ్ళ ఓట్లన్నీ దొంగిలించాను. అమ్మాయిలకేమో ముక్కు పుడకలిచ్చాను. ఆడవాళ్ళకేమో చీరలిచ్చాను. పెళ్ళైన వాళ్ళకి మిక్సీలిచ్చాను. ఇవన్నీ ఇచ్చాను కాబట్టే నేను గెలిచాను. గెలిచాను కాబట్టే ఈరోజు ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా. నేను ఎలాంటి అభివృద్ధి చేయకపోయినా మీరు నన్ను అడగొచ్చు. ఎలాంటి వారు అడగొచ్చంటే, ఎవడైతే నా నుంచి గంజాయి తీసుకోలేదో, ఎవడైతే నా నుంచి మందు తీసుకోలేదో, ఎవడైతే నా నుంచి ఏం ఆశించకుండా నేను అభివృద్ధి చేస్తానని నన్ను నమ్మి ఓటు వేశాడో, వాడు మాత్రమే నా ఇంటికొచ్చి నా కాలర్ పట్టుకొని అడగొచ్చు. "నువ్వు నాకు ఎలాంటి అభివృద్ధి చేశావో చెప్పు" అని. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రండి. ముందుకు రండి. వచ్చి నన్నడగండి. నేను మీకు సమాధానం చెప్తాను. సరే, సరే. ఇవన్నీ ఏమోలే గానీ, ఈ 5 సంవత్సరాలు అయిపోయినాయి. మళ్ళా ఎలక్షన్స్ వస్తున్నాయి. వస్తాను. పర్యటనకొస్తాను. మీరు లిస్ట్ రెడీ చేసి పెట్టండి. ఎవరెవరికి ఓటుకి ఎంత కావాలి? మీకేమేం వస్తువులు కావాలి? మగవాళ్ళు మీకు ఏ బ్రాండ్ కావాలి? అన్నీ రెడీ చేసి పెట్టండి. నేనిస్తాను. యాజ్ యూజువల్ మనకిది మామూలే. మీకు సిగ్గు లేదు. నాకు సిగ్గు లేదు. మీరు డబ్బులు తీసుకొని ఓట్లేయరు. నేను డబ్బులియ్యంది గెలవలేను. ఇది జరుగుతానే ఉంటది. కానివ్వండి. మీరేం మనసుకు తీసుకోకండి. మీకెట్లా సిగ్గు లేదు కాబట్టి. నాకు సిగ్గు లేదు. ఇది ఇట్లే కానీ. ఇంకా ఇవన్నీ ఏమోలే. ఇక ఎళ్ళొస్తాను. లాస్ట్ ఒకటే ఒకటి చెప్పాలనుకుంటున్నా. మీ దూలయ్యకు ఓటేయండి. మీ దూల తీరిపోద్ది. నమస్కారం.
హాయ్ ఫ్రెండ్స్. సొసైటీలో జరుగుతున్న కొన్ని సిట్యుయేషన్స్ కొంచెం రియాలిటీ, కొంచెం ఎగ్జాగరేషన్స్ ఉంది. ఒప్పుకుంటాను. బట్ రియాలిటీ అయితే ఇదే. ఈ వీడియో మీకు నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ వస్తాయి. ఇట్లు మీ భాషా భావాలు. థాంక్ యూ.